హిందువుల ఇళ్లలో దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్క లేని ఇల్లు దాదాపుగా ఉండవు. తులసి మొక్కను ఇంటి దగ్గర పెట్టుకుని పూజించడంతో పాటుగా అనేక పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. కాగా ఈ మొక్కను ఇంట్లో ఎల్లప్పుడూ ఉత్తరం ఈశాన్య దిశల్లో పెంచడం మంచిది. ఈ దిశల్లో తులసి మొక్క ఉంచడం వల్ల ఇంటి మొత్తానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒకవేళ ఇంటి బాల్కనీ లేదా కిటికీ దగ్గర తులసి మొక్క పెట్టాలనుకుంటే ఉత్తరం వైపు ఉంచడం చాలా మంచిది. అలాగే ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా తులసి మొక్కను ఉంచితే దేవతల అనుగ్రహంతో పాటు ఇంట్లో శాంతి, ఆనందం రెండూ ఉంటాయని పండితులు చెబుతున్నారు. తులసి మొక్క ఇంట్లో ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి. ఈ మొక్క ఎండిపోతే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్లు సంకేతమని, ఒకవేళ మొక్క ఎండిపోతే దానిని వెంటనే తొలగించి మరో మొక్కను నాటాలి. నిజానికి తులసి మొక్క ఎండిపోవడం దురదృష్టానికి సంకేతంగా చెబుతారు. కాబట్టి అలా జరగకుండా ఎప్పటికప్పుడు మొక్క సంరక్షణ చర్యలు తీసుకోవాలి. అవేంటంటే అమావాస్య, ఏకాదశి రోజుల్లో తులసి మొక్కకు ఎట్టి పరిస్థితుల్లో నీటిని సమర్పించకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లను సమర్పించాలి. తులసి మొక్క ఉన్న పరిసరాలన్నీ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.